నమస్తే జీటీపీఎల్ న్యూస్ కు స్వాగతం. నేను సౌందర్య. K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా సంక్రాంతి పండుగ. తెల్లవారుజాము నుంచే సాంప్రదాయ ముగ్గులు వేసిన యువతులు, మహిళలు. రంగురంగుల పతంగులు ఎగరవేసి ఆనందంగా గడిపిన యువకులు, చిన్నారులు. శబరిమల మణికంఠుని మకర విలక్కు దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి పోటెత్తిన భక్తులు. సుందర కావ్యం మకర విలక్కు దర్శించుకున్న అయ్యప్ప భక్తులు. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. సంజీవయ్య కాలనీలో యువకులతో కలిసి పతంగులు ఎగురవేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ ఆర్మూర్ అయ్యప్ప ఆలయాల్లో సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజలు. నిజామాబాద్ అయ్యప్ప ఆలయంలో ఆభరణాలతో పాటు ప్రత్యేకంగా దర్శనమిచ్చిన స్వర్ణ ఖడ్గం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనవసర ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం. అంకాపూర్ మీడియా సమావేశంలో గ్రామస్తుల ఆగ్రహం. డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో చిట్టిపోతు నాగభూషణం స్మారకార్థం నిర్వహించిన ముగ్గుల పోటీలకు స్పందన. విజేతలకు బహుమతులు అందజేత. ప్రతి ఏటా జనవరి 14న వచ్చే సంక్రాంతి ఈ ఏడు జనవరి 15న రావడం వెనుక కథేంటి? సంక్రాంతి జనవరి 15న రావడంపై K6 జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. నర్సింగ్పల్లి, ఇందూర్, తిరుమలలో భక్తి శ్రద్ధలతో భోగి పండగ. కుటుంబ సభ్యులతో పాల్గొని భక్తి గీతాలు ఆలపించి నృత్యం చేస్తూ సందడి చేసిన ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు. ప్రాచీన కాలం నాటి ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. బిక్కనూరు సిద్ధరామేశ్వర ఆలయంలో కోనేరు సమీపంలో భరతనాట్య కార్యక్రమంలో కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్. వాకిళ్లలో అందమైన రంగవల్లులు, పిండి వంటల తయారీలో మహిళలు, గ్రామాల్లో హరిదాస్ గానాలు, గంగిరెద్దుల విన్యాసాలు, మార్కెట్లో పతంగులు, ముగ్గుల కొనుగోళ్లతో సందడి సంక్రాంతి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆడపడుచులు రంగురంగుల ముగ్గులు తమ ఇంటి ముందు వాకిళ్లలో వేశారు. ముగ్గుల నడుమ గొబ్బెమ్మలు అలంకరించారు. యువకులు గాలిపటాలు ఎగురవేసి సందడి చేశారు. నగరంలో ఎటువైపు చూసినా యువత, చిన్నారులు పతంగులు ఎగురవేసి ఆనందంగా గడిపారు. పోటాపోటీగా ఎగురవేసిన గాలిపటాలతో ఆకాశమంతా గాలిపటాలతో రంగురంగులమయంగా దర్శనమిచ్చింది. పలుచోట్ల యువకులు డీజే సౌండ్స్ పై నృత్యాలు చేస్తూ గాలిపటాలు ఎగురవేశారు. శబరిమలలో మకర విలక్కు దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. కేరళ రాష్ట్రంలోని శబరిమలలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మణికంఠుని దర్శనం, మకర విలుక్కు దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రతి ఏడు సంక్రాంతి పర్వదినం రోజు మకర విలుక్కు దర్శనం ఉంటుంది. 41 రోజుల పాటు అయ్యప్ప భక్తులు కఠోర దీక్ష చేపట్టి సంక్రాంతి పర్వదినాన కనిపించే సుందర కావ్యం మకర జ్యోతి దర్శనం చేసుకుంటారు. ఈ దర్శనానికి దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని శ్రీ అయ్యప్ప ఆలయంలో హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల శ్రీ అయ్యప్ప ఆలయంలో సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు హాజరై హోమాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో గురుస్వాములు అయ్యప్ప స్వామిని స్వర్ణ ఖడ్గం ఆభరణాలతో అందంగా ముస్తాబ్ చేశారు. శబరిమలలో పోలిన విధంగా నిజామాబాద్ లోని అయ్యప్ప స్వామి వారిని సుందరంగా అలంకరించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు హాజరై ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొన్నారు. నర్సింగ్పల్లిలో గల తిరుమల తిరుపతి ఆలయంలో భోగి మంటలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు భక్తి గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేసి సందడి చేశారు. నిజామాబాద్ శివార్లోని మోపాల్ మండలం నర్సింగ్పల్లిలో గల తిరుమల తిరుపతి క్షేత్రంలో ఆదివారం సాయంత్రం గోదా రంగనాథుల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. సందర్భంగా ఆలయంలోని భోగి మంటలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటల వద్ద కుటుంబ సభ్యులతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నాట్యం చేస్తూ సందడి చేశారు. భక్తి గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. వేడుకల్లో ఆలయ ధర్మకర్తలు నరసింహారెడ్డి, విజయ సింహారెడ్డి, గాయకులు సిద్ధార్థ్ షాండిల్య, విజయ్ ఐలేనీల భక్తి సంగీతామృత కార్యక్రమం అలరించింది. ఎంపీటీసీ రాములు, రవీందర్ యాదవ్, ప్రసాద్, రాజేశ్వర్, గంగారెడ్డి, నరాల సుధాకర్ పాల్గొన్నారు. ఉంటే మళ్ళీ చూసినట్లుంది
సంక్రాంతి పండుగ ప్రతి ఏటా జనవరి 14వ తేదీ వస్తుంది. కానీ ప్రతి 72 ఏళ్లకు ఒకసారి జనవరి 14 కాకుండా ఒక రోజు ముందుకు మారుతుంటుంది. మారుతున్న పండుగపై K6 అందిస్తున్న స్పెషల్ స్టోరీ. మనకు సంక్రాంతి పండుగ ప్రతి ఏటా జనవరి 14వ తేదీన నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ కాలంతో పాటు పండుగల్లో మార్పు వస్తుంది. 2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం ప్రారంభమైంది. ఇంతకుముందు 1935 నుండి 2007 వరకు జనవరి 14ననే పండుగ వచ్చేది. అప్పుడే జరుపుకున్నాం. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతి 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒక రోజు ఆ తర్వాతి రోజుకు మారుతుంది. మీరు గమనించండి. 1935 నుండి 2007 వరకు జనవరి 14న, 2008 నుండి 2080 వరకు 15న, 2081 నుండి 2153 వరకు జనవరి 16న సంక్రాంతి పండుగ వస్తుంది. ఎందుకంటే సాధారణంగా సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవహించిన నాడే మకర సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు నుండి సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించేదాకా ఉత్తరాయణ పుణ్యకాలంగా వ్యవహరిస్తారు. ఇక సూర్యుడు ప్రతి సంవత్సరం మకర సంక్రమణం చేసినప్పుడు 20 నిమిషాలు ఆలస్యం అవుతోంది. స్థూల గణన ఆధారంగా ఇది 3 సంవత్సరాలకు 1 గంట, 72 ఏళ్లకు ఒక రోజుగా మారుతోంది. ఈ లెక్కన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 72 ఏళ్లకు ఒకసారి సంక్రాంతి ఆ తర్వాత రోజుకు మారుతుంది. మనం చాలా అదృష్టవంతులం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం గతంలో జనవరి 14న మకర సంక్రాంతి పండుగను జరుపుకున్నాం. ఇప్పుడు జనవరి 15వ తేదీన సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నాం. కానీ జనవరి 16న వచ్చే మకర సంక్రాంతి పండుగ రావడం ఎలాగో మనం చూసే అవకాశం లేదేమో. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు, అనవసర ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని అంకాపూర్ గ్రామస్తులు హెచ్చరించారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో అంకాపూర్ గ్రామస్తులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ఓటమిని ఓర్చుకోలేకే జీవన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగత విషయాలు మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. ఇక ముందు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తే అంకాపూర్ గ్రామస్తులు చూస్తూ ఊరుకోమని సూచించారు. నిస్వార్థంగా ఎంతో మందికి ఆర్థిక సహాయంతో పాటు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తి రాకేష్ రెడ్డి అని అన్నారు. పదవిలో ఉన్నంతకాలం అంకాపూర్ గ్రామానికి జీవన్ రెడ్డి చేసిందేమీ లేదని తెలిపారు. ఇకపై జీవన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రాకేష్ రెడ్డి జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని తగిన బుద్ధి చెప్తామని అన్నారు. కార్యక్రమంలో అంకాపూర్ గ్రామస్తులు తదితరులున్నారు. వ్యక్తిని చెట్టు గట్టేసినటువంటి మాట ఏదైతే ఆశనగర్ జీవన్ రెడ్డి చెప్పిండో దానికి వెంటనే క్షమాపణ చెప్పాలా. కట్టేసిన చెట్టు ఏదో, చెప్పినటువంటి వ్యక్తి ఎవడో దానికి వెంటనే జీవన్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా కుటుంబం గురించి, భార్యల గురించి రకరకాలుగా మకర సంక్రాంతి అందమైన ముగ్గులకు, గొబ్బెమ్మలకు, హరిదాస పాటలకు, బసవన్నల ఆటలకు, నవ్వుల మిఠాయిలకు, గాలిపటాలు ఎగిరవేయడానికి, మరెన్నో సంబరాలకు ప్రసిద్ధి చెందింది. దీన్ని పంటల పండగ అని, మార్పు తెచ్చే పండగ అని కూడా అంటారు. మకర సంక్రాంతి ప్రాముఖ్యత ఏమిటంటే ఈరోజు గ్రహ రాశిలో అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కక్షలో ఒక ముఖ్యమైన కదలిక, ఒక మార్పు చోటు చేసుకుంటుంది. సంవత్సరంలో ఎన్నో సంక్రాంతులు ఉంటాయి. వాటిలో 2 ముఖ్యమైనవి. ఒకటి మకర సంక్రాంతి, రెండోది సరిగ్గా 6 నెలల తర్వాత వచ్చే కర్కటక సంక్రాంతి. ఈ రెండింటి మధ్య చాలా సంక్రాంతులు ఉన్నాయి. సూర్యుడు రాశి మారిన ప్రతి రోజును సంక్రాంతి అని అంటారు. ఎందుకంటే అది గ్రహ గమనంలో మార్పును సూచిస్తుంది. ఆ మార్పు కారణంగానే మన జీవితాల పాలన, పోషణ జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఈ కదలిక లేదా మార్పు ఆగిపోతే మనం అనేది కూడా ఆగిపోతుంది. మకర సంక్రాంతి నుంచి సూర్యుడి ఉత్తర గమనం బలంగా ఉంటుంది. భూమి మీద అన్ని మారడం మొదలు పెడతాయి. శీతాకాలం కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. మకర సంక్రాంతిని పంట కోతల లేదా పంట మార్పిడుల పండుగగా కూడా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఈ సమయానికల్లా పంట మార్పిడులు పూర్తవుతాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటారు. పొలం పనుల్లో సాయపడిన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. వ్యవసాయంలో పశువులు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి కాబట్టి సంక్రాంతి తర్వాతి రోజు వాటి కోసమే. అదే కనుమ పండుగ అంటే మొదటి రోజు భోగి భూమి కోసం, రెండో రోజు మన కోసం, మూడో రోజు పాడి పశువుల కోసం. ఎందుకంటే అవి లేకపోతే మనం సుఖంగా జీవించలేం. పండుగలు అనేవి ఒక వర్తమానాన్ని, భవిష్యత్తును స్పృహతో మలుచుకోవాలనే సత్యాన్ని గుర్తు చేస్తాయి. ఇప్పుడు మనం గత సంవత్సరం పంటను కోసుకున్నాం. తర్వాతి పంటను సృష్టించడానికి ఇకపై ప్రణాళిక వేసుకోవాలి. పశువులను కూడా పరిగణలోకి తీసుకొని వాటిని సిద్ధం చేయాలి. కాబట్టే పంటల పండుగ అనే పేరు దీనికి సార్థకమైంది.
ఇదిలా ఉండగా నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో వ్యవసాయ రైతు కుటుంబాల వారు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఇంటికి వచ్చిన కొత్త పంటలు నవధాన్యాలతో ఇంటి ముంగట చక్కగా అలంకరించి ప్రత్యేకంగా గోమాత పిడకలతో పేర్చి చుట్టూ గొబ్బెమ్మలు పెట్టి వాటికి పసుపు కుంకుమ పెట్టి పైన గరకతో అలంకరిస్తారు. అనంతరం చుట్టూ పోతదారం చుట్టి మధ్యలో నవధాన్యాలను పెట్టి కొత్త కుండను అలంకరించి ఆవు పాలు నిండా పోసి హారతి కర్పూరంతో పిడకలను వెలిగించిన మంటలపైన పాలు పొంగిస్తారు. అనంతరం ఒబ్బట్లు నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. నగరంలోని కస్తూరి గార్డెన్లో ఘనంగా రేపెల్లవాడ నోము భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సంక్రాంతి పండుగ అంటే రకరకాల పిండి వంటలు, ఇంటి ముంగిళ్లలో రంగురంగుల రంగవల్లికలు, హరిదాస్ సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, గాలిపటాలు ఎగురవేయటాలు, మహిళలు తమ సౌభాగ్యం కోసం కుటుంబమంతా బాగుండాలని నోములు నోచుకోవడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల కస్తూరి గార్డెన్లో తుమ్మల సుజాత ఆధ్వర్యంలో 104 ముత్తైదులకు నోము అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు రేపల్లె నాడే నోము ఎంతో ప్రత్యేకత కలిగిందని, మహిళలు జీవితంలో ఒక్కసారైనా ఈ నోములు నోచుకోవడం వల్ల సౌభాగ్యంతో ఉండడంతో పాటు తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటారని ఆమె అన్నారు. భూములలో రేపల్లె వాడే నోము అత్యంత పెద్దదని ఆమె అన్నారు. ఈ నోము కృష్ణుడికి ప్రత్యేకంగా పూజించి నోచుకునే మహిళలు పెరుగును కవ్వంతో వెన్న తీసి సృష్టించి సమర్పించడం ఆనవాయితన్నారు. కార్యక్రమంలో సుచరిత, అనుష, శ్వేత, మీనా, వాణి తదితరులున్నారు. అందరికీ నమస్కారం. నేను సుచరితాన్ని. ఇక్కడ కస్తూరి గార్డెన్ కాలనీలో మా పిన్ని సుజాత రెడ్డి మా అందరికీ నోమిస్తున్నారు. ఈ నోము ఏంటంటే రేపల్లవాడ నోము అంటారు. ఇది జీవితం కాలంలో ఒక్కసారి మాత్రమే నోముకోవాలి. ఇది నోముకోవాలి అని అంటే జంటగా నోముకోవాలి, ఒక్కరు నోముకోవడానికి కుదరదు. ప్రతి జంటకి 13 మంది ముత్తైదులు కావాలి. 13 మంది ముత్తైదులకి ఇలా కృష్ణుడు వెన్న చిలికినట్టు కృష్ణుడి కోసం గోపిక ఎలా అయితే 3 విప్లవ పార్టీల విలీనం విప్లవోద్యమానికే ముందడుగని, విప్లవోద్యమ చరిత్రలో మైలు రాయి లాంటిదని సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ అన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో సోమవారం నాడు ఖమ్మంలో మార్చి 3, 4, 5 తేదీల్లో జరగనున్న 3 విప్లవ పార్టీల విలీనం జాతీయ సభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరణ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విప్లవ పార్టీలు చీలిపోతున్న సమయంలో పిసిసి, సిపిఐఎంఎల్ ప్రజాపంత, సిపిఐఎంఎల్ రివల్యూషనరీ ఇనిషియేటివ్ 3 విప్లవ పార్టీలు ఐక్యత వైపు అడుగులు వేసి 2 సంవత్సరాల నుండి చర్చలు జరిపి విలీనం అవ్వాలని నిర్ణయం తీసుకొని ఖమ్మంలో మార్చి 3, 4, 5 తేదీల్లో జాతీయ మహాసభలు నిర్వహించుకొని ఒకే పార్టీగా బలమైన విప్లవ పార్టీగా అవతరించబోతుందని అన్నారు. నేడు దేశంలో మత రాజకీయాలతో బీజేపీ, మోడీ ప్రజల మధ్య చీలికలు తెచ్చి తగులు సృష్టిస్తుంది. గుజరాత్ వ్యాపారులకు, కార్పొరేటర్లకు దేశాన్ని అప్పగిస్తుందని అన్నారు. దేశభక్తి పేరు మీద మొత్తం దేశాన్ని అదాని, అంబానీలకు అప్పగిస్తున్నారు. మత శక్తులకు వ్యతిరేకంగా సెక్యులర్ శక్తులు ప్రజాస్వామికవాదులతో కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు కె రాజేశ్వర్, జీలకర్ర నడిపి నరసయ్య, బి బాబన్న, ఆర్ దామోదర్, జి అరవింద్, సత్తెక్క, అశోక్, మండల నాయకులు సిహెచ్ రాజేశ్వర్, లక్ష్మణ్ లింబాద్రి, శ్రవణ్, అశోక్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. మార్చ్ 3, 4, 5 3 రోజులు విప్లవ పార్టీల విలీన మహాసభలు ఖమ్మంలో జరగబోతా ఉన్నాయి. దీనికి మొదటి రోజు 3వ తేదీన 25 వేల మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించబోతా ఉంది. ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారుల వ్యవస్థని, అట్లాగే భూస్వామ్య లక్షణాలతో కూడుకున్న వ్యవస్థని సర్వనాశనం చేసి కార్మిక వర్గ రాజ్య స్థాపన. ప్రాచీన కాలం నాటి ఆలయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. బిక్కనూరు మండల కేంద్రంలోని సిద్ధిరామేశ్వర ఆలయం వద్ద ఆలయ కోనేరు పునరుద్ధరణ సందర్భంగా కోనేరు సమీపంలో ఓం నమో శివాయ భరతనాట్య కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన బావులను దాతల సహకారం పునరుద్ధరణ చేయడం వల్ల భావితరాలకు పురాతన కట్టడాల ప్రాముఖ్యత తెలుస్తుందని చెప్పారు. భోగి రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. దాతలు కావురి కల్పన రమేష్ ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ పాడుబడిన బావులను పునరుద్ధరించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని పేర్కొన్నారు. సందర్భంగా గుడి సంబరాలు భాగంగా పరంపర సౌజన్యంతో శంకరానంద కళాక్షేత్ర ఆధ్వర్యంలో ఓం నమ శివాయ
భరతనాట్య కార్యక్రమాలు నిర్వహించారు. శివ పార్వతుల నృత్యం, భరతనాట్యం, కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులు వచ్చి వీక్షించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి కళా ప్రదర్శనను తిలకించారు. ధర్మారం బి గ్రామంలో చిట్టిపోతు నాగభూషణం దంపతుల జ్ఞాపకార్థం చిట్టిపోతు అరుణ, హరిబాబు దంపతులు నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో గల చిట్టిపోతు నాగభూషణం దంపతుల స్మారకార్థం చిట్టిపోతు అరుణ, హరిబాబు దంపతులు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ప్రతి ఏడులాగే ఈ ఏడు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. సుమారు 25 మంది ముగ్గులు వేయగా ఉత్తమంగా ముగ్గులు వేసిన ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు. మొదటి బహుమతి సాయి కీర్తన, ద్వితీయ బహుమతి శ్వేత, తృతీయ బహుమతి పుష్ప కైవసం చేసుకున్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ధర్మారం లూర్దుస్ చర్చ్ సిస్టర్స్ వ్యవహరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ చిట్టిపోతు అరుణ, హరిబాబు దంపతులు ఇలాంటి సాంప్రదాయ ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ అభినందిస్తూ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఇన్సూరెన్స్ అధికారి వెంకట్ పాల్గొన్నారు. నా పేరు ఫాదర్ జోసెఫ్. నేను ధర్మారము గ్రామం లూర్ద్ మాత చర్చ్ ఫాదర్గా పనిచేస్తూ ఉన్నాను. ధర్మారం గ్రామంలో ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ సందర్భముగా ఈ యొక్క గ్రామంలో ముగ్గుల పోటీలు, రంగోలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. నిజామాబాద్ నగరంలోని సంజీవయ్య కాలనీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పతంగులు ఎగురవేసి సందడి చేశారు. నిజామాబాద్ నగరంలోని సంజీవయ్య కాలనీ ఎల్లమ్మ గుడి దగ్గర స్థానిక యువకులతో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పతంగులు ఎగురవేశారు. సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వచ్చింది అంటేనే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయన్నారు. చిన్నతనంలో ఇదే విధమైన నాతోటి స్నేహితులతో కలిసి పతంగులు ఎగురవేసేవాడినన్నారు. ఇప్పుడు కూడా అదే విధమైన ఆనందం ఉందన్నారు. ప్రజలకు కోరుకునేది ఒక్కటే, దయచేసి ఎవరు కూడా చైనా మాంసాలు వాడకుండా ఉండాలని అన్నారు. ప్రజలంతా ఆనందంగా సంతోషంగా పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొద్దిసేపు అక్కడి యువతతో పతంగులు ఎగురవేయడంతో అక్కడి ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, నాగొల్ల లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్, గంగోనే రాకేష్, బొట్టు వెంకటేష్, టెంట్ హౌస్ శ్రీనివాస్, మురళీకృష్ణ, ఎల్లేందుల ప్రభాకర్, మహేష్, శివనూర్ భాస్కర్, హరీష్ రెడ్డి, బీజేపీ నాయకులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి. ఈరోజు సంక్రాంతి శుభదినం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇందూరు నియోజకవర్గ సోదర సోదరీమణులకు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. భగవంతుడి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతులు, మహిళలు వాకిలలో అందమైన ముగ్గులు వేసి సాంప్రదాయాన్ని చాటుకున్నారు. అలాగే యువకులు పతంగులు, డీజే చప్పుల నడుమ ఎగురవేసి ఆనందంగా గడిపారు. ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గొప్పగా 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఇందులో భాగంగా సంక్రాంతికి సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు సైతం వారి వారి సొంత గ్రామాలకు చేరుకున్నారు. నగరంలోని మార్కెట్లకు పండగ కల వచ్చింది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇళ్లలో పిండి వంటల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. అలాగే ఇంటి ముందు రంగవల్లుల ఎంతగానో ఆకట్టుకున్నాయి. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, పతంగులకు మారుపేరు సంక్రాంతి. అలాగే గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల గానాలు ఎంతగానో పరవశింపచేస్తున్నాయి. సంక్రాంతి పండుగను భోగితో ప్రారంభించిన ప్రజలు ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. తమ ఇళ్లలో ముత్తైదులకు ఇచ్చుకునే నోములను సైతం పట్టణంలో కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. పండుగ సందర్భంగా నోములు, రంగురంగుల ముగ్గులు, పతంగులు కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలు, చిన్నారులు, మహిళలతో పట్టణమంతా సందడిగా మారింది. ఒకవైపు చిన్నారులు తమ ఇళ్ల దాబాలపై రంగురంగుల పతంగులు ఎగరవేస్తూ కేరింతలు కొడుతుండగా, మరోవైపు యువతులు తమ ఇళ్ల ముందు వేసిన రంగురంగుల ముగ్గులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ప్రతి వీధిలోనూ పిండి వంటలు గుమగుమలాడుతున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులు పోటెత్తారు. సిద్ధులగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి శివాలయం, రామాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, భజన కార్యక్రమాల మధ్య కన్నుల పండుగగా కొనసాగింది. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమాలు దాతల సహకారంతో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. బాసర మండల కేంద్రంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ పర్యటించారు. బాసర అమ్మవారి క్షేత్రాన శ్రీకృష్ణ ఆలయంలో అఖండ హరినామ సప్త కీర్తన ఈ రోజు నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే రామారావు పటేల్ ఎమ్మెల్యేకి అఖండ హరినామ సప్త సభ్యులు ఘనంగా సన్మానించారు. అలాగే గోశాల భూమి పూజ ఎమ్మెల్యే రామారావు పటేల్ చేతుల మీదుగా చేయడం జరిగింది. అలాగే బాసర దేవస్థానం అర్చకులు అచ్యుత్ మహారాజ్ ఇంటికి వెళ్లి అతని ఆరోగ్య క్షేమాలు తెలుసుకోవడం జరిగింది. అలాగే బాసర ఆర్య వైశ్య సత్రం గాదేవర్ సంతోష్ ఎమ్మెల్యే రామారావు పటేల్కి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బాసర జెడ్పీటీసీ వసంత రమేష్, బాసర మాజీ సర్పంచ్ సతీష్ రావు, ముదోల్ మండల ఎక్స్ జెడ్పీటీసీ పోగుల రాజేశ్వర్, నిర్మల్ జిల్లా కిసాన్ మోర్చా కోశాధికారి బల్గూరి నరసింగరావు, బీజేపీ టౌన్ అధ్యక్షులు జిడ్డు సుభాష్ మనోహర్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు జలంధర్, బలగం శైలేష్, బీజేపీ సీనియర్ నాయకులు కిషోర్ దేశాయ్, మమ్మాయి గంగాధర్, బలగం రామ్మోహన్, బాసర మండలం నాయకులు భోజన్న, వినోద్ దేవరాజ్, శ్రీను యాదవ్, అంతగిరి పోషెట్టి, సిఎస్ సాయినాథ్ పాల్గొన్నారు. भागवत चालू आहे दरवर्षी होती. याच्या अगोदरही मी भागवत ऐकण्यासाठी आलो. आमच्या दिदीने स्पष्टपणे मराठी भाषेमध्ये थोडं तेलुगू भाषेमध्ये सगळ्यांना समजावसारखं भागवत. బీర్కూర్లో కొట్టం సంతోష్, ఆకుల సాయి కుమార్ ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బీర్కూర్ మండల కేంద్రంలోని కొట్టం సంతోష్, ఆకుల సాయి కుమార్ స్మారకార్థం సందర్భంగా బీర్కూర్ గ్రామానికి చెందిన మున్నూరు కప్ యువత ఆధ్వర్యంలో యూత్ సభ్యులు, యువకులు వారి జ్ఞాపకార్థంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి అనంతరం గ్రామంలో భారీ ఎత్తున వారి ఆత్మకు శాంతి కల్పించాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో శివ, భవానీ సింగ్, విశాల్, బాలకృష్ణ, రాకేష్, కొర్రి కృష్ణ, పుర్రి ప్రశాంత్, శంకర్ సింగ్, విక్రమ్, కొట్టం నాగు, అరిగి శ్రీకాంత్, ప్రశాంత్, తొంగి తరుణ్, షేక్ అవేస్, విక్రమ్, కొట్టం నాగు, విక్రమ్ గ్రామానికి చెందిన వివిధ సంఘాల యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా స్నేహితులు ఇద్దరం చనిపోవడం జరిగింది. కొన్ని అనివార్య కారణం వల్ల, కొన్ని తొందరపాటు నిర్ణయం వల్ల సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకురాదు. ఎందుకంటే కుటుంబం బాధపడాల్సి వస్తుంది, ఫ్యామిలీస్ ఉంటాయి, భార్య పిల్లలు చాలా బాధపడాల్సిన పరిస్థితి ఉంది. జిల్లా నుంచి ఇవ్వాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ను మిల్లర్లు ఇప్పటి వరకు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. జిల్లాలోని మొత్తం 62 పారా బాయిల్డ్, 218 ముడి రైస్ మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లులకు పౌర సరఫరాల శాఖ ద్వారా కేటాయించిన ధాన్యానికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వకపోవడంతో సమస్య తలెత్తుతోంది. వివరాల్లోకి వెళ్తే 2022-23 వానాకాలం సీజన్లో జిల్లాలోని మిల్లర్లకు 6,03,872 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఇచ్చింది. ఈ ధాన్యానికి గాను మిల్లర్లు 4,09,535 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉంది. అయితే 3,87,529 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. ఇంకా 22,005 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సిన సిఎంఆర్ పెండింగ్ ఉంది. 2022 నుండి 23 యాసంగి సీజన్ విషయానికి వస్తే 6,35,190 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు ఇచ్చారు. ఇందుకు సంబంధించి 4,32,264 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం 1,22,980 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఎఫ్సిఐకి ఇచ్చారు. ఇంకా 3,09,284 మెట్రిక్ టన్నులు సిఎంఆర్ ఇవ్వాల్సింది పెండింగ్లో ఉంది. గత ప్రభుత్వ హయాంలో మిల్లర్లు కొందరు ఇష్టం వచ్చినట్లు మొండికేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,31,289 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం ఈ నెలాఖరులోగా మొత్తం సిఎంఆర్ ఇవ్వాలని గడువు పొడిగించింది. అయితే మిల్లర్లు మాత్రం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ను మిల్లర్లు తక్షణమే ఇవ్వకపోతే మాజీ మంత్రి ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. కొందరు మిల్లర్ల వైఖరి కారణంగా ప్రభుత్వానికి, రైతులకు, ఇతర మిల్లర్లకు చెడ్డ పేరు వస్తోంది. కొందరు మిల్లర్లు సిఎంఆర్ ఇవ్వకుండా బయట ప్రాంతాల్లో అమ్ముకున్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. నేడు పిల్లలు మొబైల్ ఫోన్కు బానిసై క్రీడలకు దూరమవుతున్నారని, వారికి గ్రామ స్థాయిలో క్రీడలు నిర్వహించాలని గన్పూర్ యువత నడుం బిగించారు.
డిచ్పల్లి మండలంలోని గన్పూర్ గ్రామంలో గన్పూర్ యువత గ్రామంలోని 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు సంక్రాంతి సందర్భంగా విద్యార్థులకు స్లో సైక్లింగ్, విద్యార్థినులకు స్కిప్పింగ్ రోప్ క్రీడలను నిర్వహించారు. క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులను ఆ గ్రామానికి చెందిన ఆర్ఎస్ఐ బొల్లారం సుమ తన సొంత ఖర్చులతో అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సాయనాథ్ మాట్లాడుతూ పండగ అంటే గ్రామంలో ఉత్సాహం, దానికి తోడు క్రీడలు పెడితే ఇంకా రెట్టింపు ఉత్సాహం వస్తుందని, అందులో పిల్లలందరినీ ఒక్క దగ్గరికి చేర్చి ఆటలు ఆడించాలని గ్రామ యువత మరియు బొల్లారం దాస్ ఆలోచించి అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆటల పోటీలకు కావాల్సిన ప్రైజ్లను బొల్లారం సుమన్ ఆర్ఎస్ఐ కొనివ్వడం జరిగిందని, 1వ తరగతి నుండి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు అమ్మాయిలకు స్కిప్పింగ్, అబ్బాయిలకు స్లో సైక్లింగ్ నిర్వహించామని, మునుముందు ఇలాంటి పోటీలు నిర్వహించి విద్యార్థులకు నూతన ఉత్సాహాన్ని అందజేస్తామన్నారు. కార్యక్రమానికి గ్రామాభివృద్ధి కమిటీ ప్రజా ప్రతినిధులు, యువకులు, మహిళలు సహకారాలు అందించారు. వారితో పాటు గ్రామ యువత సంతోష్, రాజు, హరీష్, దాస్, రంజిత్, రమేష్, తేజ, సాయిలు, అజయ్ తదితరులు పాల్గొన్నారు. గన్పూర్ గ్రామంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా అలాగే పిల్లలకు కూడా ఈరోజు ఏమవుతుందంటే ఫోన్ల ప్రభావం ఎక్కువైపోయి మన గ్రామీణ ఆటలని మర్చిపోతున్న క్రమంలో తాడు ఆట అనేది చాలా ముఖ్యం. గతంలో చాలా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు కూడా ఆడేవారు. అలాగే స్లో సైకిల్ అనేది కూడా అసలు ఈరోజు పిల్లలకు సైకిలింగ్ అంటేనే తెలడం లేదు. కేవలం సైకిల్ అంటే మోర్దాడ్ మండలం ధర్మోరా గ్రామంలో ఆదివాసీ నాయక్పూర్ సేవా సంఘం ఆధ్వర్యంలో కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ధర్మోరా గ్రామంలో కొమురం భీం విగ్రహ ఆవిష్కరణకు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ అధ్యక్షులు, జిల్లా సేవా సంఘం వ్యవస్థాపకులు, ఆదివాసీ నాయక్పూర్ సేవా సంఘం బండారి భోజన్న, జిల్లా అధ్యక్షులు గాండ్ల రామచందర్ హాజరయ్యారు. కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ కొమురం భీం పోరాటం చేసిన సేవలు ఎన్నటికీ మరువలేను అని కొనియాడారు. ఆదివాసీ నాయక్పూర్ సేవా సంఘం సభ్యులు విద్య, వైద్యం, ఉద్యోగం, రాజకీయ అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. విగ్రహదాతలు పుట్ట రాజేశ్వర్, పుట్ట స్రవంతి, మద్దికుంట మధు, కొండం రాజేందర్, పుట్ట రాజేందర్, పుట్ట శివకుమార్, మద్దికుంట శివకుమార్లకు పెద్దలు కొమురం భీం విగ్రహావిష్కరణకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వర్, ఎంపీటీసీ లావణ్య, పెద్దలు గడ్డం శంకర్, గంగ సాయన్న, రవి లింబాద్రి, సాయన్న తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ కాన్స్టిట్యున్సీ లెవెల్ నాయక్పూర్ సోదరులందరికీ ముందుగా నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు నాయకపూర్లకు ఎంతో శుభదినం. ఏదైతే కొమురం భీం యొక్క లక్ష్యాలు సాధించడంలో మేము కృతకృత్యం అవుతున్నామని చెప్పేసి మేము గర్వంగా చెప్పుతూ ఉంటున్నాం. ఎందుకంటే ఒకప్పుడు కొండ కోణంలో నివసించి రజాకర్ల ఆర్మూర్ మండలంలోని ఇస్సాపల్లి గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇస్సాపల్లి గ్రామంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు. ఈ ధనుర్మాసము 17వ తారీఖు 12వ నెల నుంచి 14వ తారీఖు జనవరి 14వ తారీఖు వరకు ముగించినాయి. అయితే దీంట్లో స్వామివారు చెప్పిన విధంగా ఈ ధనుర్మాస ఉత్సవాలు జరిపించినాము. ఆర్మూర్ మండలంలోని ఇస్సాపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఇస్సాపల్లి గ్రామంలో ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ప్రత్యేకత ఉందని, మహిళలు పెద్ద ఎత్తున రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పేర్చుతారని, అదేవిధంగా పెద్ద ఎత్తున పిండి వంటకాలు సైతం తయారు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. గ్రామ ప్రజలకు అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మా ఇసపల్లి గ్రామ ప్రజల తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సుగా సంక్రాంతికి ఆలయ కమిటీ తరపున ముగ్గుల పోటీ ప్రతి సంవత్సరం నిర్వహించబడును. ప్రతి సంవత్సరం లాగే ఈ రోజుగా సంక్రాంతి సందర్భంగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా సంక్రాంతి పండుగ. తెల్లవారుజాము నుంచే సాంప్రదాయ ముగ్గులు వేసిన యువతులు, మహిళలు. రంగురంగుల పతంగులు ఎగరవేసి ఆనందంగా గడిపిన యువకులు, చిన్నారులు. శబరిమల మణికంఠుని మకర విలక్కు దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి పోటెత్తిన భక్తులు. సుందర కావ్యం మకర విలక్కు దర్శించుకున్న అయ్యప్ప భక్తులు.
నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. సంజీవయ్య కాలనీలో యువకులతో కలిసి పతంగులు ఎగురవేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ ఆర్మూర్ అయ్యప్ప ఆలయాల్లో సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజలు. నిజామాబాద్ అయ్యప్ప ఆలయంలో ఆభరణాలతో పాటు ప్రత్యేకంగా దర్శనమిచ్చిన స్వర్ణ ఖడ్గం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనవసర ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం. అంకాపూర్ మీడియా సమావేశంలో గ్రామస్తుల ఆగ్రహం. డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో చిట్టిపోతు నాగభూషణం స్మారకార్థం నిర్వహించిన ముగ్గుల పోటీలకు స్పందన. విజేతలకు బహుమతులు అందజేత. ప్రతి ఏటా జనవరి 14న వచ్చే సంక్రాంతి ఈ ఏడు జనవరి 15న రావడం వెనుక కథేంటి? సంక్రాంతి జనవరి 15న రావడంపై కేసెస్ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. నర్సింగ్పల్లి ఇందూర్ తిరుమలలో భక్తి శ్రద్ధలతో భోగి పండగ. కుటుంబ సభ్యులతో పాల్గొని భక్తి గీతాలు ఆలపించి నృత్యం చేస్తూ సందడి చేసిన ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు. ప్రాచీన కాలం నాటి ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. బిక్కనూరు సిద్ధరామేశ్వర ఆలయంలో కోనేరు సమీపంలో భరతనాట్య కార్యక్రమంలో కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్. బోధన్ రోడ్లో ఉమెన్స్ ఫ్యాషన్ హౌస్ను మౌలానా ముఫ్తీ సహీద్ అక్బర్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. బోధన్ రోడ్ ఎన్ఆర్ఐ కాలనీలోని భారత్ పెట్రోల్ బంక్ పక్కన ఉమెన్స్ ఫ్యాషన్ హౌస్ను మౌలానా ముఫ్తీ సహీద్ అక్బర్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. సందర్భంగా యజమాని ఖుర్షీద్ మాట్లాడుతూ ఈ షాప్లో మహిళలకు డ్రెస్లు, హ్యాండ్ బ్యాగ్స్, చీరలు, షూస్ తదితర వెరైటీలతో నూతన ఫ్యాషన్కు అనుగుణంగా లభ్యమవుతాయన్నారు. ఈ షాపును ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీటీపీఎల్ డైరెక్టర్ చామకూర రాజేందర్ రెడ్డి, కేబుల్ ఆపరేటర్లు అజీజ్, రఫీక్, మారుతి, గణేష్, హలీం తదితరులు పాల్గొన్నారు. నగరంలోని బ్యాంక్ కాలనీ కమ్యూనిటీ హాల్లో మహిళలు కుమ్మరి నోము వ్రతం వైభవంగా నిర్వహించారు. మేళ వాయిద్యాల నడుమ పూజలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల బ్యాంక్ కాలనీ కమ్యూనిటీ హాల్లో మహిళలు కుమ్మరి కుండల నోము వ్రతం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుండలకు మేళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. మాదిగ ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ధన్పాల్ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. నిజామాబాద్ జిల్లాలోని మాదిగ ఉపకులాల హక్కుల పరిరక్షణ కోసం నిజామాబాద్ పట్టణంలో 2000వ సంవత్సరం నుండి 1000 మంది సభ్యులతో మాదిగ ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ 381/2019 ద్వారా గుర్తింపు సంఘంగా ఏర్పాటై గ్రామీణ, పట్టణ, ఉద్యోగ, నిరుద్యోగ, విశ్రాంత ఉద్యోగ వర్గాలకు చెందిన వారి సమస్యల పట్ల సమయానుకూలంగా స్పందిస్తూ వెంటనే అట్టి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కార దిశగా గత 20 సంవత్సరాల నుండి అవిశ్రాంతంగా కృషి చేయుచున్నాము. నేటి వరకు పరిష్కారం నోచుకొని న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ధన్పాల్ను కోరారు. 30 సంవత్సరాల క్రితం రైల్వే కమాన్ చౌరస్తా వద్ద పాత అంబేద్కర్ భవన్ నిర్మాణం జరిగింది. ఈ భవనంలోనే అన్ని వర్గాలకు చెందిన అణగారిన జాతులకు చెందిన వారు తమ మహానీల జయంతి, వర్ధంతి కార్యక్రమాల ఉత్సవాలు ప్రభుత్వ పరంగా నిర్వహించుకునేవారు. ఈ భవన బాగోగులు, మరమ్మతులు చూసుకొని బాధ్యత జిల్లా సాంఘిక సంక్షేమ అధికారికి అప్పగించడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల నుండి ఈ భవన నిర్మాణం ఆజమాయిషి సరైన రీతిలో చేయకపోవడం వల్ల అనేక సార్లు దొంగలు పడి విలువైన ఫర్నిచర్, కుర్చీలు, తలుపులు, కిటికీలు దొంగిలించారు. భవనం కావాల్సిన తక్షణ మరమ్మతులు, ఫర్నిచర్, విద్యుత్ పునరుద్ధరణ, వాచ్మెన్ నియామకం వంటి సదుపాయాలను కల్పించగలరని కోరుచున్నామన్నారు. మరి అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు నిజామాబాద్ పట్టణంలో వారి కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి, సంక్షేమ భవన్లు నిర్మించుకోవడానికి స్థలాలను కేటాయించారు. కానీ మాకు కేటాయించలేదు. మరి గత ప్రభుత్వాలను మాకు చిన్న చూపు చూసినాయి కాబట్టి ఈ ప్రభుత్వము, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అర్బన్ ఎమ్మెల్యే గారు కూడా మాకు ఒక 1000 గజాల స్థలాన్ని మరి నిజామాబాద్ పట్టణంలో కేటాయించి మాదిగ సంక్షేమ భవనం నిర్మాణం కోసం కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. రుద్రూర్ మండల కేంద్రంలోని బీఎస్పీ పార్టీ కార్యాలయంలో బీఎస్పీ పార్టీ జాతీయ అధినేత్రి బెహెంజీ కుమారి మాయావతి 68వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీ స్థానాల్లో అత్యధిక ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే కుమారి మాయావతి దేశ ప్రధాని అయ్యే అవకాశాలుంటాయని తెలిపారు. కార్యక్రమంలో బాన్స్వాడ బీఎస్పీ పార్టీ జనరల్ సెక్రటరీ దాసరి శ్యామ్, రుద్రూర్ మండలం ఇన్ఛార్జి గౌతమ్ కాంబ్లే, మండల ఉపాధ్యక్షులు సూర్యవంశీ పవన్,
కోటగిరి మండల అధ్యక్షులు ఇందూర్ సాయిలు, పొతంగల్ మండల ఇన్ఛార్జి గులాబ్ కుర్హడే, వర్ణి మండల ఇన్ఛార్జ్ నామ్రామ్, నియోజకవర్గ బీట్ సెల్ ఇన్ఛార్జి బండారి చరణ్, ఉదయ్ కుమార్, బీఎస్పీ సాయిలు, రాజేష్, అజయ్ తదితరులున్నారు. ఈ పాలనను ఇప్పుడున్నటువంటి అరాచక పాలనను అంతమొందించి బహుజన పాలన రావాలి, బహుజన అభివృద్ధి జరగాలంటే ప్రధానమంత్రిగా మాయావతి మేడం గారు ప్రధానమంత్రి అయితేనే మన బతుకులు మాట్లాడని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, యజ్ఞ హోమ కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్మూర్ జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నాడు జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప మాలదారులు తదితరులున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా భీమ్గల్ అయ్యప్ప ఆలయం భక్తులతో సందడిగా మారింది. భీమ్గల్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన అభినవ శబరిమల సొక్కయ్య గుట్టపై గల అయ్యప్ప స్వామి దేవాలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక పూల అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, అభిషేకం, యజ్ఞం, హోమం, అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గోవర్ధన్ గురుస్వామి, రత్నయ్య గురుస్వాములు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నాడు అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, యజ్ఞ హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఎంతో మహిమాన్వితుడు అయ్యప్ప స్వామి. ఆయనను నమ్ముకొనున్న వారికి ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడే హరిహర సుతుడు అయ్యప్ప స్వామి అని అన్నారు. ఈ ఆలయం నిర్మించి 12 సంవత్సరాల నుండి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అన్నసత్ర కమిటీ వారు అన్న ప్రసాద వితరణ జరిపారు. సుమారు 5,000 మంది భక్తులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, అయ్యప్ప భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ గ్రామం యందు సంశయనం శ్రీ మకర జ్యోతి పురస్కరించుకొని మన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క 12వ వార్షికోత్సవం జరుపుకున్నాము. ఇక్కడ భక్తులు డిచ్పల్లి మండల కేంద్రంలో మానవతా సదన్ చిన్నారులకు శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సంక్రాంతి పిండి వంటలు అందించి సేవను చాటారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని మానవతా సదన్లో చిన్నారులకు సంక్రాంతి సందర్భంగా పిండి వంటలు ప్రదానం చేసి తమ సేవను చాటుకున్నారు. కార్యక్రమంలో శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు రామ్మోహన్, శ్రీనివాస్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మా ఇంట్లో ఏ విధంగా అయితే అప్పాలు ఉడపలు చేసుకుంటారో మన ఇంటిలాగా మన మానవ సేవ నాకు అలాంటి కల్పించిన అవకాశాన్ని కూడా మీ అందరికీ కూడా ఈ ఉడపలు, చేగోలు, సగ్నాలు సంక్రాంతి మాలాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మా స్నేహితుల సహాయంతో. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో గల మాజీ ఎంపీపీ భాస్కర్ రాజ్ నివాసంలో సంక్రాంతి ముగ్గులు అందరినీ ఆకర్షించాయి. కార్యక్రమంలో దేవిక రాచర్ల, రిషిత పాల్గొనగా హరిదాసుని వేషంలో సిద్ధాంత్, కృష్ణ ఆకర్షించారు. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. బోధన్ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నిర్మించి 24 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి బాబాకి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా సంక్రాంతి పండగ. తెల్లవారుజాము నుంచే సాంప్రదాయ ముగ్గులు వేసిన యువతులు, మహిళలు. రంగురంగుల పతంగులు ఎగిరవేసి ఆనందంగా గడిపిన యువకులు, చిన్నారులు. శబరిమల మణికంఠుని మకర విలక్కు దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి పోటెత్తిన భక్తులు. సుందర కావ్యం మకర విలక్కు దర్శించుకున్న అయ్యప్ప భక్తులు. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. సంజీవయ్య కాలనీలో యువకులతో కలిసి పతంగులు ఎగురవేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ ఆర్మూర్ అయ్యప్ప ఆలయాల్లో సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజలు. నిజామాబాద్ అయ్యప్ప ఆలయంలో ఆభరణాలతో పాటు ప్రత్యేకంగా దర్శనమిచ్చిన స్వర్ణ ఖడ్గం. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనవసర ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం. అంకాపూర్ మీడియా సమావేశంలో గ్రామస్తుల ఆగ్రహం. డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో చిట్టిపోతు నాగభూషణం స్మారకార్థం నిర్వహించిన ముగ్గుల పోటీలకు స్పందన. విజేతలకు బహుమతులు అందజేత. ప్రతి ఏటా జనవరి 14న వచ్చే సంక్రాంతి ఈ ఏడు జనవరి 15న రావడం వెనుక కథేంటి? సంక్రాంతి జనవరి 15న రావడంపై కేసెస్ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ.
నర్సింగ్పల్లి ఇందూర్ తిరుమలలో భక్తి శ్రద్ధలతో భోగి పండగ కుటుంబ సభ్యులతో పాల్గొని భక్తి గీతాలు ఆలపించి నృత్యం చేస్తూ సందడి చేసిన ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు. ప్రాచీన కాలం నాటి ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. బిక్కనూరు సిద్ధరామేశ్వర ఆలయంలో కోనేరు సమీపంలో భరతనాట్య కార్యక్రమంలో కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మిజిటిపిఎల్ న్యూస్.